గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం మనం చూసుకుందాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విన్నదాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటగా మేము ఈ సంగతులను రాయించున్నాము. ఇక్కడ యోహాను యేసుప్రభు శిష్యుడైన యోహాను యేసుప్రభుతో సహవాసము చేసి యేసుప్రభుతో సహవాసం చేయడంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో చెప్తూ మాతో కూడా మీకు సహవాసం కలిగి ఉండాలి, కానీ అల్టిమేట్గా మన సహవాసం అయితే తండ్రితో కూడా కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నదని చెప్పి ఇక్కడ శిష్యుడు యేసుప్రభు శిష్యుడు ఈ విధంగా చెప్తున్నారు. సో మన సహవాసము ఈ లోకంలో ఎవరితో ఉన్నది, మన యొక్క జీవితము దేని బట్టి ప్రభావితం చేయబడుతుంది అనేది మా యవ్వన కాలంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సామెతలు మనం చూస్తాం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. సో జ్ఞానతో సహవాసం చేయవాడు జ్ఞాని అవుతాడని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. సో మనము దేవుడితో సహవాసం చేసినట్టయితే దేవుని యొక్క గుణగణములు మనము సంతరించుకోవడంలో గ్రో అవుతూ ఉంటాం. ఈ లోకస్తులతో మనము సహవాసం చేస్తూ వారి యొక్క వే ఆఫ్ లైఫ్ని మనం వెంబడించినట్టయితే వారి యొక్క గుణగణములు సంవత్సరంలో గడిచే కొలది మనలో తెలియకుండా ఒకసారి తెలియకుండా మన మీద ప్రభావం చూపిస్తే కొంతకాలం తర్వాత అవి దాని యొక్క ఫ్రూట్స్ మన జీవితంలో కనిపిస్తాయి. కానీ దేవుడు తన మహాకృపను బట్టి తనతో సహవాసం చేయడానికి మనల్ని ఆయన పిలిచినాడు. అక్కడ అందుకనే యోహాను శిష్యుడైన యోహాను మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉన్నదని చెప్పి ఇక్కడ రాస్తున్నారు. సో ప్రభువుతో తండ్రితో మనము ఆ స్ట్రాంగ్ రిలేషన్ యవ్వన కాలంలోనే బిల్డప్ చేసుకున్నట్టయితే మన యొక్క డిజైర్స్, మన యొక్క థాట్స్, మన యొక్క ఆశలు, మన ఆలోచనలు, మన వైఖరి యాటిట్యూడ్, మన మాటలు, మన యొక్క యాక్షన్స్ ప్రవర్తన, ఇవన్నీ వీటన్నిటి విషయంలో మనం ఈ లోకస్తులకు మన చుట్టుపక్కల ఉన్న వారికి వ్యత్యాసంగా మనము జీవిస్తాం. అప్పుడు వారే మన విషయమై సాక్ష్యం ఇస్తారు. అరే ఏంటి ఇతను ప్రవర్తన చూస్తే చాలా వ్యత్యాసంగా ఉంది, ఇతని వే ఆఫ్ థింకింగ్ చూస్తే చాలా వ్యత్యాసంగా ఉంది, ఇతని మాటల్లో బిహేవియర్ చాలా వ్యత్యాసంగా ఉందని చెప్పి చుట్టుపక్కల వారు కూడా మన విషయమై సాక్ష్యం ఇస్తారు. ఎప్పుడు సాక్ష్యం ఇస్తారంటే మనం దేవుడితో సహవాసం చేసినప్పుడు ఈ చుట్టుపక్కల వారికి మనకి చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. ఆ స్ట్రాంగ్ రిలేషన్లో మనం గ్రో అవ్వకపోయినట్టయితే, స్ట్రాంగ్ రిలేషన్లో మనం ఆ స్ట్రాంగ్ రిలేషన్ బిల్డప్ చేసుకోకపోతే మనము చుట్టుపక్కల వారి చేత సులభముగా మన ఆఫీస్లో కానీ కాలేజ్లో కానీ వారి చేత సులభముగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వారి యొక్క ఒక కొన్ని రోజులకి వారిలాగా మారిపోవడానికి కూడా అవకాశం ఉంది. సో సహవాసం అనేది మనము ఎవరితో చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనకి ఎందుకు ఎన్ని అస్మానం మీటింగ్స్, యూత్ మీటింగ్ అని, లేకపోతే అప్పుడప్పుడు కాన్ఫరెన్స్లని, లేదా యూత్ మీటింగ్స్ అని, లేకపోతే మళ్ళీ మిడ్ వీక్ మీటింగ్ అని, ఎందుకు మనకి ఇవన్నీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు? సో దట్ వి మే గ్రో ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో మన రిలేషన్షిప్లో మనము గ్రో అవ్వడానికి దేవుడు మనకి ఇవన్నీ యవనస్తులకి మీకు యవన కాలంలోనే దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు అవకాశం ఇస్తున్నాడు. సో వాటిని మీరు సద్వినియోగం చేసుకున్నట్టయితే రాబోయే దినముల్లో వీటి యొక్క ఫ్రూట్స్ మీరు చూస్తారు. ఈ మీన్స్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్ అనే దాని యొక్క ఫ్రూట్స్ మీరు రాబోయే దినంలో చూస్తారు. సో ఆ స్ట్రాంగ్ రిలేషన్ బిల్డప్ చేసుకోకపోతే దినములు గడిచే కొలది, సంవత్సరం గడిచే కొలది ఆ స్ట్రాంగ్ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోకపోతే ఒక దినమున మనం అంటాం, రాస్తాడు కదా సామెతల్లో, గ్రంథకర్త రాస్తాడు కదా, నేను ఇటు ఉపదేశం త్రోసివేసి తిని
చాలా ఒకప్పుడు నాకు చాలా బోధించారు. అయ్యో! నేను ఎలాగని దీన్ని నిర్లక్ష్యం చేశాను అని చెప్పేసి ఒక దినంలో మనం రిపెంట్ అవ్వాల్సిన అవసరం ఉంటది. కాబట్టి మనం దేవునితో సహవాసం చేస్తున్నామా? లేకపోతే మన యొక్క సహవాసంలో దేవుడి సహవాసంలో గ్రో అవుతున్నామా లేదా? లేకపోతే ఈ లోకంతో సహవాసం చేస్తున్నామా? వారి యొక్క గుణగణాలను మనము సంతరించుకుంటున్నామా అనేది కొంతమంది భక్తుల జీవితాలు మనం చూసినట్టయితే మనకి అర్థమవుతుంది. వారు ఎలాగా తమ జీవితంలో దేవుడితో సహవాసం చేయడం వల్ల ఎలాంటి క్వాలిటీస్ వారు సంతరించుకున్నారు? ఆ క్వాలిటీస్ మనలో కనబడుతున్నాయా లేదా? మనం ఒకసారి చూసుకుంటే వి కెన్ అసెస్ ది స్టేటస్ ఆఫ్ అవర్ ఫెలోషిప్. మన మన ఫెలోషిప్ యొక్క లెవెల్‌ని మనము అసెస్ చేసుకోగలం. మొట్టమొదటగా మనము యోసేపు జీవితం మనం చూసుకున్నట్టయితే యోసేపు తండ్రి గృహం నుండి దూరంగా ఉన్నాడు. తన సహోదరుల దగ్గర దూరంగా ఉన్నాడు. అన్యదేశంలో ఉన్నాడు. అలాగే ఈ లోకంలో కూడా యవనస్తులు ఉద్యోగ నిమిత్తమై అక్కడికి అనేక సిటీస్‌కి వారు వెళ్ళిపోతా ఉంటారు. జాబ్స్ పర్పస్‌లో వేరే వేరే సిటీస్‌కి వెళ్ళిపోతా ఉంటారు. హైదరాబాద్ లేకపోతే వేరే స్టేట్స్ ఎనీ అదర్ స్టేట్స్ కూడా వెళ్ళిపోతా ఉంటారు. అటువంటి స్థితిలో కూడా చూడండి యోసేపు ఒక మాట అంటాడు చూడండి. ఒకసారి ఆదికాండం 41వ అధ్యాయం చూడండి. జెనసిస్ 40 చాప్టర్ 41. 42nd చాప్టర్ 18th వర్స్. మూడో దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడి వాడను. మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయుడి. ఏమన్నాడండి? నేను దేవునికి భయపడి వాడను అని చెప్పేసి అన్నాడు. సో, ఒక అన్య దేశంలో ఉండి కూడా తను తండ్రి గృహంలో దూరంగా ఉన్నా సరే, ఒక మాట అన్నాడు, దేవునికి భయపడి వాడనని చెప్పేసి అన్నాడు. నేను దేవునికి భయపడతాను. మనుషులకు భయపడను. నేను దేవునికి భయపడతా అని చెప్పేసి అతడు ఇతరులకు వారితో చెప్తున్నాడు. మనం ఇతరులకు మన ఆఫీస్‌లో కానీ, మన యొక్క చుట్టుపక్కల వారితో కానీ నేను ఈ పని చేయనండి నేను. నేను దేవుడికి భయపడి వాడను. నా దేవుడు నేను ఈ పని చేసి నేను దేవుడిని దుఃఖపరచలేను. ఫియర్ ఆఫ్ గాడ్ ఏంటంటే రెవరెన్స్ ఫర్ గాడ్. అనదర్ టర్మ్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ రెవరెన్స్ ఫర్ గాడ్. అంటే దేవుడి యెడల ఆ యొక్క గౌరవము, ఒకలాంటి రెస్పెక్ట్ కలిగి ఉండడము మనలో ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞలు, దేవుడి యొక్క మాటలకు అవిధేయత చూపించడానికి మనము భయపడతాం. సో, యోసేపు అక్కడ నేను దేవుడికి భయపడేవాడిని చెప్పేసి అక్కడ తన విషయమే తాను చెప్తున్నాడు. దేవునికి భయపడి ఆయనకు మాత్రమే సేవింపవాలని చెప్పేసి యేసు ప్రభు సాతాను తను శోధించినప్పుడు అపవాదితో ఆ విధంగా చెప్పారు. నేను దేవుడినే సేవించాలి. ఆయనకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలను అని చెప్పేసి ప్రభువు చెప్పడం మనం చూస్తాం. సో, ఈ యొక్క లక్షణాన్ని మనము సంతరించుకున్నట్టయితే, యవ్వన కాలంలో సంతరించుకున్నట్టయితే రాబోయే మన అనేక సంవత్సరాల మెనీ ఇయర్స్ మన జీవితంలో వేస్ట్ అవ్వకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఒక 5-6 సంవత్సరాల తర్వాత రిగ్రెట్ అవ్వడం కంటే యవ్వన కాలంలోనే ఈ యొక్క ప్రభువా మీ అందరి భయభక్తులు నాకు దయచేయండి. యవ్వన కాలంలోనే మీ అందరి భయభక్తుల జీవితం నాకు జీవించడానికి సహాయం చేయండి. యెహోవాయందు భయం అంటే, భయభక్తులు అంటే ఒకసారి మీరు దేవుని వెతకడం అంటే ఒకసారి తర్వాత ప్రావెర్బ్స్ 2nd చాప్టర్ నుంచి చదివితే మీరు అర్థమవుతుంది. ప్రావెర్బ్స్ 2 తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఖాళీ టైంలో మీరు ప్రావెర్బ్స్ 2nd చాప్టర్‌లో ఫస్ట్ 10 వర్సెస్ చదివితే మనకు అర్థమవుతుంది. దేవునికి భయపడడం అంటే చెడుతనం అసహించుకుంటే అని చెప్పేసి మనం ఒక చోట చూస్తాం. సరే మంచిదే. కానీ అసలు దేవుని వెతకడం అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో మనము ఆ చాప్టర్ చదివితే మనకి అర్థమవుతుంది. సో, మన జీవితంలో ప్రభువా నాకు మీ అందరి భయభక్తులు దయచేయండి అని చెప్పేసి మనము మొట్టమొదటగా దేవుడిని వేడుకోవాలి. రెండవదిగా చూసినట్టయితే ఇక్కడ యోసేపు విషయమై అన్యులు సాక్ష్యం ఇస్తున్నాడు. ఫరో రాజు
సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే 41 అధ్యాయం 38వ వచనంలో, ఇతని వలె అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినే ఉందినని యోసేపుతో చెప్పాను. 37వ వచనం చూసినట్టు, ఆ మాట ఫరో దృష్టికి అతని సేవకుల దృష్టికి యుక్తమై ఉండను గనుక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే, ఇతని వలె ఆ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉన్న మనుష్యుని కనుగొనగలమా అని చెప్పేసి ఫరో ఇతని విషయమై సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మనము సంఘములో అందరి చేత మంచి సాక్ష్యం కలిగి ఉండవచ్చు. మన ఎల్డర్స్ మంచి సాక్ష్యం మనం చెప్పవచ్చు. లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా భయభక్తులు కలిగి ఉన్నాడండి అని చెప్పేసి మన విషయమే సాక్ష్యం చెప్పవచ్చు. కానీ అన్యులు, మన పైన ఉన్న అధికారి ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు, ఇతడిలో డిఫరెంట్ స్పిరిట్ కనిపిస్తుంది, ఈ అతను అందరూ థింక్ చేసినప్పుడు థింక్ చేయడినా, థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని చెప్పేసి ఏదో సమ్ డిఫరెన్స్ కనిపిస్తుందని చెప్పేసి మన విషయమై మన పై ఉన్న బాస్ కానీ మన చుట్టుపక్కల వారు కానీ సాక్ష్యం ఇవ్వగలరండి. యోసేపు ఫరో చేత అటువంటి సాక్ష్యం పొందాడు. దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడికి భయపడేవాడిని అన్నాడు. దేవుడికి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ ఫరో అతని విషయమై ఇతని వల్ల దేవుని ఆత్మ గలవాడు ఎవడైనా ఉన్నాడని చెప్పేసి సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత మనం చూసినట్టయితే దానియేలు విషయం తర్వాత చూసుకుందాం. ఇటువంటి ప్రభా మన మనుషులు సంఘంలో ఉన్నవారు, నా చుట్టుపక్కల ఉన్నవారు నన్ను మెచ్చుకోవడం కాదు ప్రభా, అన్యులు, నా పైన అధికారులు సాక్ష్యం ఇవ్వాలి. లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్ దట్ అదర్స్ మే సీ యువర్ గుడ్ వర్క్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ అని చెప్పి యేసు ప్రభు చెప్తారు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహింపరిచినట్లుగా వారి ఎదుట మీ యొక్క వెలుగు ప్రకాశింపనీయడం అని చెప్పి యేసు ప్రభు చెప్తారు. లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ మెన్. మనుషులు అందరి ఎదుట దేవుళ్ళతో సహవాసం చేసినట్టయితే మన యొక్క వెలుగును బట్టి దేవుని యొక్క నామము అన్యజనుల ఎదుట మహింపరచబడుతుంది. లేకపోయినట్టయితే దేవుడితో సహవాసం చేయకుండా మనుషులతో సహవాసం చేసి కాంప్రమైజింగ్ లైఫ్ మనం ఎప్పుడైతే జీవిస్తామో, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల ఎదుట దేవుని నామం దూషించబడుచున్నదని ఇంకో చోట రాయబడినట్టు ఆ విధంగా ఉంటుంది. మిమ్మల్ని బట్టే కదా గాడ్స్ నేమ్ ఈస్ బీయింగ్ బ్లాస్ఫెమీడ్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పి పౌలు చెప్పిన విధంగా ఉంటుంది. సో అటువంటి లెవెల్లోకి మనము యవన కాలంలోనే అటువంటి లెవెల్లోకి మనము వెళ్ళేవారిలాగా ఉన్నాము. ఓకే, ఆ విధంగా లేవు. లార్డ్ లెట్ మీ గ్రో అప్ టు దట్ స్టేట్. అటువంటి స్టేట్లోకి ప్రభావ, అటువంటి లెవెల్లోకి ప్రభావ నేను వెళ్ళడానికి నాకు సహాయం చేయండి. అనేక సార్లు మనం పాట పాడతాం కదా, లార్డ్ ఐఎమ్ ఫాండ్లీ ఎర్నెస్ట్లీ లాంగింగ్ ఇన్ టు దై లైక్నెస్ టు గ్రో అని చెప్పి మనం పాట పాడతాం. మీ యొక్క స్వరూపంలోకి నేను మార్చబడ్డానికి ప్రభావ నేను ఎంతగానో ఆశిస్తున్నాను అని చెప్పి మనం పాట పాడతాం. నిజంగా మన హృదయంలో అంతరంగంలోంచి ఆ హార్ట్ డిజైర్ మనం ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా మన యొక్క హార్ట్ డిజైర్ని యవన కాలంలోనే ఫుల్ఫిల్ చేస్తాడు. యోసేపులో ఉన్న మరి ఒక గుణం ఏంటంటే, చూడండి ఒకసారి 45వ అధ్యాయము 3వ వచనంలో, అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. అందరూ యోసేపు నా దగ్గరికి రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వారు తన దగ్గరికి వచ్చారు. అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపు నేనే. 2వ వచనంలో చూస్తే, అతడు ఎలుగెత్తి ఎడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారిని వెళ్ళి అతని యొక్క సహోదరులు అతన్ని
ఎంతగానో హింసించి అమ్మివేసిన మనకు ముందు ఏం జరుగుతుందో తెలుసు. జోసెఫ్ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుసు. కానీ చివరికి ఎక్కడ తనలో రివెంజింగ్ స్పిరిట్ కానీ, ఎక్కడ తనలో పగ తీర్చుకునే స్వభావం లేదు కానీ, వారిని క్షమించి వారిని ప్రేమించినట్టు మనము ఇక్కడ యోసేపు విషయంలో మనం చూస్తాం. నా దగ్గరికి రండి తన సహోదరులతో చెప్పినప్పుడు వాడు తన దగ్గరికి వచ్చి అప్పుడు తను మీన్స్ ఐడెంటిఫైడ్ హిమ్సెల్ఫ్. తను తాను బయలుపరుచుకున్నాడు. తర్వాత ఏమంటాడంటే ఆయనను 5వ వచనంలో ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపం పుట్టింపనీయుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. అంటే ఎలాగా ఒక నెగెటివ్ దాన్ని ఆయన పాజిటివ్ వేలో తీసుకుని హౌ హీ వన్ హిస్ బ్రదర్స్, ఆ బ్రదర్స్‌ని ఎలాగా ఆయన సంపాదించుకున్నాడో మనం ఇక్కడ చూస్తాం. సో దేవుడితో సహవాసం చేసినప్పుడు మన సహవాసం అయితే తండ్రితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు ఉన్నదని చెప్పేసి యోహాను చెప్పినప్పుడు, యోహాను ఆ విధంగా తన లైఫ్‌లో చూపించాడు. ఈ లోకంలో ఉంటున్న మనల్ని దేవుడు మనల్ని ఉంచినప్పుడు, దేవుడితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనలో కనపడతాయి. దేవునికి ఏదన్నా చెప్పినట్టయితే అంతరంగంలో దేవునికి భయపడుతున్నామని చెప్పి చెప్తాము. అన్యజనులు మన విషయమై ఇతడు దేవుని ఆత్మ గలవాడని చెప్పి మన విషయమై సాక్ష్యం ఇస్తాడు. ఇట్స్ డిఫరెంట్ పర్సన్ అని చెప్పి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు కాలేబు విషయమై ఏమేమి సాక్ష్యం ఇచ్చాడండి? అతడు నిండు మనసుతో నన్ను చూడండి, ఒకసారి సంఖ్యాకాండం ఒకసారి చూసుకుందాము. 14వ అధ్యాయము. 14వ అధ్యాయం 24వ వచనంలో సంఖ్యాకాండం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసు నన్ను అనుసరించిన హేతువు చేత అతని పూర్ణ దేశంలో అతని ప్రవేశపెట్టదను. మంచి మనసు కలిగి పూర్ణ మనసు నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో, అంటే ఇంగ్లీష్లో ఏముంటుంది, ఈ డిఫరెంట్ స్పిరిట్ అని చెప్పి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. డిఫరెంట్ స్పిరిట్తో అతడు కలిగి దేవుని హోల్ హార్టెడ్గా దేవుని వెంబడించడని చెప్పి కాలేబు విషయమై సాక్ష్యం ఇస్తాం. ఇప్పుడు మరి ఒక భక్తుని మనం చూసినట్టయితే దానియేలు చూసినట్టయితే దానియేలు 1వ అధ్యాయంలో 8వ వచనంలో రాజు భోజించు భోజనం పానం చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి, హీ డోంట్ వాంట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్, హీ పర్పస్ ఇన్ హిస్ హార్ట్ దట్ హీ వుడ్ నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్ అని చెప్పి మనం చదువుతాం. తన రాజు భోజనంతో తాను అపవిత్రపరచుకోకూడదని. దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు దానియేలు కూడా బబులోనికి చెరగన పోయినప్పుడు అక్కడ దేవుడితో సహవాసం చేసినప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్ ఈ యొక్క ఇహలోక మాలిన్యంతో తాను అపవిత్రపరచుకోకూడదని చెప్పి అతడు ఉద్దేశించాడు. ఒక వాక్యం చూస్తాం కదా, తెస్సలోనికల్లో ఒక వాక్యం చూస్తాం ఏంటంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన ఎరిగేటటువంటి ఒక వాక్యం చూసుకుందాం. అది మళ్ళీ దానికి కూడా 1 Thessalonians 4:5 చూడండి. 4:5 వీళ్ళు ప్రతివాడును దేవుని ఎరిగిన అన్యజనుల వల్లే పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన ఎరుగుంటయే దేవుని చిత్తం. సో దేవుడితో సహవాసం చేసినప్పుడు నేను దేవుని ఆలయం గనక దీన్ని ఎలాగ నేను కాపాడుకోవాలని చెప్పి అది ఎరిగి ఉండడానికి దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. అది లేకపోయినట్టయితే ప్రభా ఈ ఎంతో మాలిన్యంతో నిండిన ఈ లోకంలో ప్రభా నన్ను నేను ఎలా కాపాడుకున్న వలనో నాకు జ్ఞానం దయచేయండి అని చెప్పి మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడు అటువంటి సిన్సియర్గా మన హోల్ హార్టెడ్గా మనం ప్రార్థన చేసినట్టయితే తప్పకుండా దేవుడు మనకి అటువంటి మీన్స్ క్వాలిటీ మనలో దయచేస్తారు. దానియేలు అన్యదేశంలో ఉన్నప్పటికీ అటువంటి డిజైర్ కలిగి ఉన్నాడు. నా ఘటమును పరిశుద్ధత యందు ఘనత యందు నేను కాపాడుకోవాలని చెప్పి అతడు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. పర్పస్ ఇన్ హిస్ హార్ట్.
తర్వాత చూసినట్టయితే దానియేలు ఉన్న క్వాలిటీ ఏంటంటే అతడు తన యొక్క దేవుడి లేఖనాలని అతడు పరిశోధిస్తూ ఉండేవాడు. పరిశోధించి దానికి అనుగుణంగా అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. సో దేవుడితో సహవాసం చేసినప్పుడు మనం కూడా దేవుడి వాక్యాన్ని సెర్చ్ చేస్తాం, వెతుకుతాం. గాడ్స్ వర్డ్ సెర్చ్ చేస్తాం. ఊరినే ఏదో మనం ఈరోజు చాప్టర్ చదవాలి కదా, చదివేసాం, చాప్టర్ అయిపోయింది, రేపు సెకండ్ చాప్టర్ చదవాలి కదా. సో అదే మనలో కనపడదు. కానీ అది కాదు, అటువంటి భక్తి చేయం. కానీ దేవుడితో సహవాసం చేసినప్పుడు ఒక వాక్యం ఉంటుంది కదా, వివేకం కలిగి దేవుని వెతుకువాడు కలవారేమో అని చెప్పి దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు అండి. వివేకం కలిగి దేవుని వెతుకువాడు కలవాడేమో అని చెప్పేసి. అందుకనే దానియేలు ఒక 70 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పేసి ఎప్పుడైతే చూస్తాడో 9వ అధ్యాయంలో 9వ అధ్యాయం చూడండి, 2వ వచనంలో, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించితని. ఎలా గ్రహించాడంటే గ్రంథం వలన గ్రహించాడు. అంటే సెర్చ్ చేశాడు తను. 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అని. అప్పుడు గోనెపట్టు కట్టుకుని, తర్వాత 3వ వచనం, అతడు అంతటా గోనెపట్టు కట్టుకుని దూరి తలపైన వేసుకుని ఉపవాసం ప్రార్థన విజ్ఞాపనలు చేశాడు. సో దేవుడు ఈ టైం అయిపోయింది కాబట్టి అప్పుడు అతడు దేవా అని చెప్పేసి అతడు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. సో పరిస్థితులు ఎలాగున్నా సరే అతడు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. గాడ్స్ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వడానికి, లేకపోతే పరిస్థితులు తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో దానియేలు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. దేవుడితో సహవాసం చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనాత్మను మనము కలిగి ఉంటాం, విజ్ఞాపన చేసే ఆత్మను కలిగి ఉంటాం. దేవుడితో సహవాసం చేసినప్పుడు ప్రతి విషయంలో దేని విషయం చింతింపకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయడం చెప్పేసి వాక్యాలు రాస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో మనము ప్రార్థన చేసేవారిలాగా మనం ఉంటాం. అదే ఇటువంటి క్వాలిటీ. ఒకసారి ఇంకో వాక్యం చూడండి, లాస్ట్ ఒకసారి డానియల్ 5th చాప్టర్లో కూడా ఇతని విషయమై చూడండి, దేవుడి అంజలు ఇతని విషయమై సాక్ష్యం ఇస్తారు. దానిలో 5వ అధ్యాయము 10వ వచనంలో, రాజులకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకుని కలభావము, బెల్షాజరుకు కల వచ్చినప్పుడు కలభావము ఎవరో చెప్పలేకపోయినప్పుడు 10వ వచనంలో, ఆ రాజు చిరకాలం జీవించును గాక, నీ తలంపులు నేను కలవరపరచనీయకము, నీ మనస్సు నిబ్బరంగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు. రాణి తెలుసుకుని విందు గృహంలోకి వచ్చి ఇతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు అని చెప్పేసి దానియేలు విషయమై సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ కూడా యోసేపు విషయమై ఫరో ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడో, ఇక్కడ దానియేలు విషయమై కూడా ఇక్కడ రాణి ఒక ఆవిడ ఇక్కడ సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడని చెప్పి, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడని చెప్పి సాక్ష్యం ఇస్తుంది. సో ఈ పాయింట్స్తో మనము అసెస్ చేసుకుని ఒకసారి టెస్ట్ చేసుకుంటే, మనం దేవుడితో సహవాసం చేస్తున్నామా, దేవుడితో సహవాసం చేసే విషయంలో మనము ఎదుగుతున్నామా లేదా? అన్యులు మన విషయమై మన యొక్క వెలుగును చూసి, మన యొక్క ప్రవర్తన చూసి, మన యొక్క యాటిట్యూడ్ చూసి, మన యొక్క వర్డ్స్ లేకపోతే డిజైర్స్ లేకపోతే మన యొక్క థాట్స్ ఇవన్నీ మనం చూసి మన విషయమే ఓహో నిజంగా ఇతడు దేవుడితో సహవాసం చేసే వ్యక్తి, ఇతడు మనుషులతో ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, మనతో ఇతడు ఏకీభవించడు, ప్రతి విషయంలో మనం ఎలాగా బిహేవ్ చేస్తే అలాగా ఇతడు ఏకీభవించడం, మనం చెప్పిన ప్రతిదానికి ఇతడు ఏకీభవించడం అని చెప్పేసి అంజను మన విషయమై సాక్ష్యం ఇచ్చినట్టయితే, యవ్వన కాలంలోనే ఇటువంటి జీవితం మనం అలవాటు చేసుకున్నట్టయితే, రాబోయే దినంలో ఇప్పుడు దేవుని నామం అన్యజనుల ఎదుట మహింపరచబడుతుంది. మన సంఘంలో అందరికీ ఒక మాదిరిగా ఉండి, ఒక దేవుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా మనం ఉండగలము.
రాబోయే జీవితంలో కూడా ఓ మంచి ఫ్రూట్స్ మనం కోసేవారిలాగా కూడా మనం ఉండగలం. థ్యాంక్ యూ.